హాయ్ అండి. బాగున్నారు. రాత్రయితే అత్తమ్మగారు రథం ముగ్గయితే వేసేశారు. మేము ఆఫీస్ నుంచి వచ్చేసరికి మంచిగా అన్నీ రెడీ చేసేశారు. అత్తమ్మగారు భలే రథం ముగ్గు వేసుకున్నారనుకున్నాను. నేనైతే తెల్లవారుజామున లెగిసి ఇంకా అత్తమ్మగారికైతే హెల్ప్ అయితే చేసేశాను పూజ చేసుకోవడానికి. మళ్ళీ నాకు ఆఫీస్‌కి లేట్ అయిపోతుంది కదా అనేసి. అయితే ఇంకా నేను మార్నింగే లెగడం వల్లో ఏమో మొహం అంతా నీరసంగా అయిపోయింది. అలాగే ఆవు పాలతోటి పరమాన్నం అయితే చేసాము. స్పూన్ పెట్టకూడదంట. అదే చెరుకు ముక్కతోటి మొత్తం పరమాన్నం అయితే కలుపుతా ఉండమన్నారు. పరమాన్నం అయితే వండేసాను. తర్వాత మా దగ్గర సూర్యుడి ప్రతిమ ఉంది. అయితే గంధం నూరుకుంటాం కదండీ! సాంబ్రాణి ఉంటుంది కదా! దాన్ని మంచిగా కడిగేసుకొని పసుపు బొట్లు, కుంకుమ బొట్లు అలాగే పెట్టేసి, అలాగే పిండిపోత కూడా వేసేసుకున్నామండి. సూర్యుడి ప్రతిమ ఉన్న చుట్టూ సూర్యుడి ఆకారం కూడా వేసేసాను. ఇది మార్నింగ్ 7:00కి సూర్యుడు నా కోసమే వచ్చేసాడేమో, ఆఫీస్‌కి లేట్ అయిపోతుంది. అసలు ఈసారి రథసప్తమి చేసుకోవడానికి అవుతుందో లేదో, పెళ్ళయ్యాక మొదటి సంవత్సరం అత్తమ్మగారి ఇంట్లో చేసుకోవడానికి అనుకున్నాను. దేవుడి దయ వల్ల సూర్యుడైతే నన్ను కరుణించి అయితే వచ్చేసాడండి 7కి. ఇంకా చాలా ఆనందంగా అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. అలాగే మనం స్నానం ఎలా చేయాలంటే రథసప్తమి రోజు నాడు 7 7 జిల్లేడాకులు, అలాగే 7 రేగిపళ్ళు తీసుకుని నెత్తి మీద పెట్టుకుని మనం ఏడేడు జన్మల నుంచి చేసిన పాపాలు తెలిసి కానీ తెలియక కానీ ఉంటే మమ్మల్ని క్షమించు తండ్రి. అలాగే ఈ జన్మలో కూడా ఏమైనా పాపాలు చేసి ఉంటే అన్నీ తొలగిపోవాలి అనేసి దండం పెట్టుకోవాలి అంట. అలాగే స్నానం అయితే కంప్లీట్ చేసేసుకోండి. ఆయురారోగ్యాలు ఇవ్వడానికి ముందుగా మనకు సూర్యనారాయణ మూర్తే కదా. ఇంకా నేను ఆఫీస్కి టైం అయిపోతుందని 3 కథలైతే పట్టేసాను. కథలైతే తర్వాత అయితే తీర్చుకొచ్చి ఉద్యాపన అంటే అత్తమ్మగారు పట్టమంటే పట్టేసి ఇంకా నేనైతే సూర్యుడికి హారతి అయితే ఇచ్చేసుకుని మంచిగా దండం అయితే పెట్టేసుకున్నాను. ఇలాగ చూసారా సూర్యుడు ఎంత బాగా కనపడుతున్నారో. అలాగే మీరు రథసప్తమి ఎలా చేసుకున్నారు నాకైతే కమెంట్ చేయండి. మా అత్తమ్మగారికి పూజలంటే చాలా ఇష్టము. నాకు పూజలంటే ఇష్టమే. నాకు ఇలాంటి అత్తగారు వచ్చారని నేనైతే చాలా నాకు హ్యాపీగా ఉంటుంది. ప్రతీదీ చెప్తారు అత్తమ్మగారు నాకు. ఎందుకు చెప్పాలి అనేసి అనుకోరు. నా కోడలు చేసుకుంటే నేను చేసుకున్నట్టే అని ఫీల్ అవుతారు. ఆ విషయంలో అయితే నేను చాలా అదృష్టవంతురాలిని. అలాగే రథసప్తమి రోజు నాడు మీరెలా చేసుకున్నారో నాకైతే కమెంట్ చేయండి. ఇది వీడియోకి లైక్ ఇవ్వండి.